రైట్ సరిగ్గా 24 గంటలు దాటుతోంది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి మొత్తం యావత్ భారతదేశమంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి అసలు కారణమేంటి? డీజీసీఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుపుతోంది. ఈ క్రమంలో ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ అలాగే డీవీఆర్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇతర శాంపిల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించింది టీం. అయితే ప్రమాదానికి కారణం ఏంటన్నది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు నిపుణులు. क्या है हाथ में? ये डीवीआर है। डीवीआर अंदर का मैच का नहीं, वो देखना पड़ेगा कि कौन सा है। मलबे में से निकला है। मलबे में से निकला है। सर और क्या क्या निकला है? डीवीआर है। ये डीवीआर है। मलबे में से निकला है। नहीं, वो मलबे में से निकला है। प्लीज प्लीज ये काम नहीं है। नहीं, ये मेरा काम नहीं है, ये दूसरा काम जो सर अभी आप लोग फिर से जाएंगे नहीं, एफएसएल की आएगी। आप लोग ने अंदर क्या क्या किया सर? एनएसजी की टीम ने क्या किया? नहीं, मैं एनएसजी से नहीं हूँ। पुलिस, गुजरात पुलिस। नहीं, मैं एटीएस से हूँ। एटीएस से। यस सर ये क्या है हाथ में? ये डीवीआर है। डीवीआर రైట్ మనం వినొచ్చు. డీవీఆర్ ని స్వాధీనం చేసుకుని వెళుతోన్న టీం మెంబర్ అతను. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడికి చేరుకుంటుంది మరి కాసేపట్లో అని చెప్తూ ఉన్నారు. ఈ ఉదయం జరిగిన పరిణామం అది. నిన్న సరిగ్గా 1:40 అహ్మదాబాద్లో లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. కేవలం విమానంలో ప్రయాణిస్తున్న వారే కాదు, కింద గ్రౌండ్లో కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది. ఆ విమానం వెళ్లి ఒక హాస్టల్ మీద కుప్పకూలిపోయింది. వైద్యుల హాస్టల్ అది. ఆ హాస్టల్ సభ్యులు కూడా చాలా మంది మృతి చెందారు. నిన్నటి నుంచి కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే అక్కడ ముగిశాయి. కానీ సివిల్ హాస్పిటల్ దగ్గర పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. అక్కడ డిఎన్ఏ శాంపిల్స్ అందించడానికి ఎవరైతే కుటుంబ సభ్యుల్ని కోల్పోయారో వాళ్ళందరూ కూడా అక్కడ శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నారు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రదేశంలో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ రోహిత్ ఉన్నారు. మనకు అప్డేట్స్ అందిస్తారు 0 లెవెల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ కి. ఓవర్ టు యు రోహిత్. సుమతి, ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రదేశంలోనే మనం ఉన్నాం. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదిగో విమానం. నిన్న ఏ ఎయిర్ ఇండియా విమానం అయితే కూలిపోయిందో, ఏ 141 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుందో, ఏ మెడికల్ విద్యార్థులు 24 మందిని పొట్టన పెట్టుకుందో ఆ ప్రమాదం, ఆ విమానం అదే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది. నిన్న మనం చూసాం, నిన్న ఈ ప్రదేశం అంతా కూడా పొగలు మంటలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఇది బిగ్ టీవీ మాత్రమే ఈ ప్రదేశానికి ఎక్స్క్లూజివ్గా రాగలిగింది. ఇక్కడికి ఎవరిని కూడా మీడియాను అలౌ చేయడం లేదు. అటువైపు బ్యారికేడ్లు పెట్టి ఆపేశారు. ఇదిగో ఇక్కడ ఒక చెట్టు కూడా చూడొచ్చు మనం. చెట్టును ఢీకొందని అంటూ ఉన్నారు కదా. విమానం చాలా ఏటవాలుగా సరిగ్గా ఈ ప్రదేశానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది విమానాశ్రయం రన్వే. ఇదిగో ఈ చెట్టును ఢీకొట్టింది. ఇక్కడ కనబడుతుందిగా ఈ చెట్టు. ఆ చెట్టును ఢీకొట్టిన తర్వాత ఆ నెక్స్ట్ అదిగో మళ్ళీ ఆ చెట్టును కూడా ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ బిల్డింగ్ పై అలా పడిపోయింది. అంతే, పడిపోవడంతో టైల్ పార్ట్ అలా ఉండిపోయింది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ముందుకు వెళ్ళి ఆ ముందున్న బిల్డింగ్, అది హాస్టల్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైన పడింది. ఏదైతే ఇంతకు ముందు మీడియా అంతా కూడా ఫ్రంట్ నుంచి చూపిస్తుంది, మసి పట్టేసిన బిల్డింగ్స్ను చూపిస్తుంది. ఆ బిల్డింగ్కి ఫ్రంట్ పార్ట్ వెళ్ళి కొట్టడంతో పెద్ద హోల్ పడింది ఆ బిల్డింగ్కి. ఈ టైల్ పార్ట్ మాత్రం ఇక్కడ ఉండిపోయింది. మొత్తం ఆ విమానం అంతా కూడా ఆ బిల్డింగ్ పైన అలా పడిపోయింది. ఇది గ్రౌండ్ నుంచి దూసుకుని రావడం కాదు, రావడమే బిల్డింగ్ పైనే ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అవడమే బిల్డింగ్ పైన ల్యాండ్ అయింది. ఆ టైల్ పార్ట్ కూడా అదిగో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు డీవీఆర్ని స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ నుంచి. ఆ డీవీఆర్ని విశ్లేషిస్తే చాలా డేటా వచ్చే అవకాశం ఉంటుంది. డిజిటల్ వీడియో రికార్డర్ అది. ఆ తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ కూడా ఇప్పుడు టైల్ పార్ట్లోనే ఉంటుంది. మనకి ఆ టైల్ పార్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మధ్య పార్ట్ ఎక్కడా కూడా లేదు చూడండి ఒకసారి. కేవలం టైల్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ మధ్యలో ఉన్న భాగం ఏమీ కనిపించట్లేదు. ఆ మొత్తం పేలిపోయింది. ఆ మధ్యలో ఉన్న భాగం అంతా కూడా మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. టైల్ పార్ట్ ఒక్కటే మాత్రం కనబడుతూ ఉంది. అది చెక్కు చెదరకుండా ఉంది. ఆ కింద కూడా మనకి రెక్కలు, ఆ ఇంజిన్ ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. కొన్ని మీటర్ల దూరం ఆ శిథిలాలన్నీ కూడా విసిరివేయబడ్డాయి. ఇప్పుడు ఆ బిల్డింగ్ను డిస్మాండిల్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ని పడగొడుతూ ఉన్నారు. ఆ బిల్డింగ్ను గోడలన్నీ కూడా తొలగించిన తర్వాత
ఆ విమానం లోపలికి వెళ్ళి ఆ విమాన శిథిరాల లోపలికి వెళ్ళి ఆ శిథిరాల లోపల ఉన్న మృతదేహాన్ని ఇప్పుడు బయటికి తీయబోతున్నారు. అంతేకాదు బ్లాక్ బాక్స్ని, మరి ముఖ్యంగా ఇక్కడ బ్లాక్ బాక్స్ వస్తేనే, బ్లాక్ బాక్స్ దొరికితేనే చివరి నిమిషంలో పైలట్ ఏం మాట్లాడాలనుకున్నాడు ఏటీసీతో అనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఏటీసీకి పైలట్ చెప్పాడు, మేడే కాల్ అనే కాల్ వార్నింగ్ సైన్ ఇచ్చాడు, మేడే మేడే అంటూ 3 సార్లు చెప్పాడు, మేడే అయితే మేడే మేడే రోహిత్, ఈ మొత్తం కూడా ఇప్పుడు మేడే కాల్ ఇవ్వడం కాబట్టి పెద్ద ప్రమాదం జరిగిందని చూడండి ఒకసారి. ఇదిగో ఒక ఫ్లైట్ వస్తుంది, ఈ ఫ్లైట్ అన్ని పాత కూడా ఇటే అనమాట. నిజానికి ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇటే వెళ్తాయి, కానీ ఈ ఫ్లైట్ మాత్రం ఎగరలేకపోయింది. అందుకే అక్కడికి వచ్చి ఇప్పుడు వెళ్తున్నది ఎయిర్ ఇండియా విమానం, ఈ ఇండిగో విమానం వెళ్తుంది. ఇప్పుడు ప్రమాదానికి గురైంది ఎయిర్ ఇండియా విమానం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగరలేకపోయింది, ఆ ఎగరలేక డైరెక్ట్ వచ్చి ఆ బిల్డింగ్ పైనే ల్యాండ్ అయింది. ఆ సమయంలో అక్కడ మెడికల్ విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు, వాళ్ళు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు ముందు ప్రధాని మోదీ కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ కనిపిస్తున్న ఆ టైల్ పార్ట్ దగ్గరికి వచ్చారు, అదంతా కూడా ఆయన కలిదిరిగి చూశారు ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఆ హాస్పిటల్ ఒకే ఒక్కడు ఎవరైతే బతికారో, సీట్ నెంబర్ 11Aలో ఎవరైతే బతికాడో ఆ వ్యక్తిని కూడా మాట్లాడారు, ఆ వ్యక్తితో కూడా మాట్లాడారు. ఇప్పుడు చూడండి ఒకసారి, అక్కడ కనబడుతున్నారు, జనం కనబడుతున్నారు. మొత్తం అంతా కూడా ఆ గోడలన్నీ కూడా తొలగించి ఆ విమాన శిథిరాలను పక్క తీస్తున్నారు. ఇప్పుడు ఆ విమాన శిథిరాల కింద కూడా మనుషులు ఉన్నారు, డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బాడీస్ని కూడా వెలికి తీసి అంబులెన్స్ రప్పించి వాటిలో పంపిస్తూ ఉన్నారు. ఇక్కడికి మనం మాత్రమే రాగలిగాం, ఇక్కడికి ఇక్కడ వరకు రాగలిగిన తెలుగు మీడియా మనమే. నిన్నటి నుంచి, నిన్న ఫస్ట్ అలౌ చేశారు, ఆ తర్వాత ఇక మీడియాని అలౌ చేయట్లేదు, అటు ఇటు బ్యారికేడ్స్ పెట్టేశారు. సో ఇప్పుడు మనం ఈ వెనక వరకు ఏదైతే స్పాట్ జరిగిందో, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వరకు మనం రాగలిగాం. బిగ్ టీవీ మాత్రమే రాగలిగింది, అందుకే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. చూడండి ఒకసారి, ఆ బిల్డింగ్ పైన విమానం నేలపై నుంచి, నేలపై పడిన తర్వాత దూసుకుని రాలేదు, రావటమే విమానం ఆ బిల్డింగ్ పైనే ల్యాండ్ అయిపోయింది. ల్యాండ్ అవటమే పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ పైన కూడా వాటర్ ట్యాంక్ చూసారా, ఆ పైన వాటర్ ట్యాంక్ ఆ పెద్ద హోల్తో కనబడుతుంది కదా, ఈ పేలుడు దాటికి అది ఏకంగా అవతల పక్కకి వెళ్ళి పడిపోయింది. ఆ తర్వాత అందులో ఉన్న ఫ్యూయల్ అటు ఇటు చిమ్మటంతో, విరచిమ్మటంతో అవతల పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది కదా, నల్లగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ పైకి ఫ్యూయల్ వెళ్ళి పడి అందులో ఉన్న వాళ్ళు కూడా కాలిపోయారు. ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కాలిపోయారు, అవతల బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా కాలిపోయారు. ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, ప్రమాదం ఎలా జరిగింది అనేది చూశారు, కానీ ఎందుకు జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు డీజీసీఏ విశ్లేషిస్తుంది. బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత, బ్లాక్ బాక్స్ని రిసీవ్ చేసుకున్న తర్వాత, బ్లాక్ బాక్స్ డేటా కాక్పిట్ వాయిస్ రికార్డర్ని డీకోడ్ చేసిన తర్వాత పైలట్ ఆ చివరి క్షణంలో కూడా ఏం మాట్లాడాడు అనేది మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంటుంది. బహుశా 30 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది మొత్తం డేటాను డీకోడ్ చేయడానికి. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఆ బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. చూడండి ఒకసారి, ఆ టైల్ పార్ట్ లోపలికి వెళ్ళగలిగితే బ్లాక్ బాక్స్ని తీసుకోగలుగుతారు, అందులోనే ఉంటుంది. ఇప్పుడు ఆ టైల్ పార్ట్ లోపలికి వెళ్ళటానికి ఆ గోడలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు, ఆ శిథిరాలను తొలగిస్తూ ఉన్నారు. ఏ భవనంపై అయితే ఆ విమానం కూలిపోయిందో, ఆ విమానం తోక భాగం ఎక్కడైతే పడిందో అక్కడే ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మిగిలిన భాగం అంతా కూడా, ఇంజిన్ భాగం కావచ్చు, ఫ్రంట్ పార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా ముక్కలుగా పడిపోయాయి. ఆ చెల్లాచెదురుగా ముక్కలుగా పడి ఉన్న వాటిల్లో నలిగిపోయి, అంటే పేస్ట్ లాగా తయారైపోయిన మృతదేహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా బిగ్ టీవీ స్క్రీన్ పైన, ఆ టైల్ పార్ట్ కింద కూడా కొన్ని మృతదేహాలు. రైట్, మనం చూస్తున్నాం, గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నారు మా ప్రతినిధి రోహిత్. ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా లైవ్స్ ఇస్తూ ఉన్నారు. ఈ కారణంగా కాస్త సాంకేతిక సమస్య తలెత్తింది అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం టీమ్స్ అన్ని కూడా అక్కడ రంగంలోకి దిగాయి. రంగంలోకి దిగిన టీమ్స్ అంతా డెబ్రిస్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. అక్కడ ఉన్న శిథిలాలన్నింటినీ కూడా తొలగించి, ఇంకా అక్కడ ముద్దలాగా, మాంసం ముద్దలా తయారై ఉన్న మృతదేహాలన్నింటినీ కూడా తరలిస్తూ ఉన్నారు. అలాగే ఆ బ్లాక్ బాక్స్ ప్రస్తుతం అయితే DVR డిజిటల్ వీడియో రికార్డర్ని అయితే స్వాధీనం చేసుకుంది టీం, దాన్ని డీకోడ్ చేస్తూ ఉన్నారు.
ఈరోజు రేపు ఒక 2 రోజులు పట్టే సమయం ఉంది, ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు. అలాగే బ్లాక్ బాక్స్ కోసం ప్రస్తుతం వెతుకులాట జరుగుతోంది. టెయిల్ పార్ట్లో బ్లాక్ బాక్స్ ఉంటుంది కాబట్టి ఆ టెయిల్ పార్ట్ని తొలగించాలి అని అంటే ముందు అక్కడ భవనంలో ఇరుక్కుపోయింది. నిన్న మనం చూసాం టెయిల్ పార్ట్ ఎక్కడైతే భవనంలో ఇరుక్కుపోయిందో ఆ భవన శిథిలాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. తొలగించిన తర్వాత ఆ టెయిల్ పార్ట్ ఎండ్లోకి రీచ్ అయ్యి అప్పుడు బ్లాక్ బాక్స్ని తీసుకుంటారు. సో అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా జరిగింది అన్న దానిపైన మనకు డీటెయిల్స్ అన్నీ కూడా 1-2 రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం అక్కడ హాహాకారాలు ఉన్నాయి సిటీ హాస్పిటల్లో. ఇక్కడేమో డెబ్రిస్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే కేవలం ఏరోప్లేన్లో ప్రయాణిస్తున్న వారే కాదు, ఆ ఏరోప్లేన్లో జరిగిన ఈ సాంకేతిక సమస్య కారణంగా కింద గ్రౌండ్లో ఉన్న చాలామంది వైద్యులు కూడా చనిపోయారు. ఇది చాలా సాడ్ పార్ట్, చాలా బాధాకరమైన విషయం. అలాగే దాదాపు 240 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథని చెప్పాలి. ఎంతో మంది ఆశలతో చాలామంది కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి వెళ్తూ ఉంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఎవరిని కదిలించినా కూడా ఒక బాధాతప్త హృదయాలు, అలాగే శోకసంద్రంలో మునిగిపోయి మాటలు కూడా రావట్లేదు, కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నిన్నటి నుంచి కూడా ఏడ్చి వాళ్ళందరికీ. ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రోహిత్ అందిస్తూ ఉన్నారు డీటెయిల్స్ని. ఓటియు రోహిత్. ఎస్, మన సరిగ్గా ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లోనే ఉన్నాం. ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో, విమానం ఎక్కడైతే క్రాష్ ల్యాండ్ అయిందో అదే బిల్డింగ్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. అక్కడ చూడొచ్చు మనకి ఆ రెస్క్యూ సిబ్బంది కనబడుతూ ఉన్నారు. ఎయిర్ ఇండియా టీం కూడా ఇక్కడికి వచ్చింది. అలాగే ఆ బోయింగ్ టీం కూడా ఇప్పుడు ఇక్కడికి రాబోతుంది ప్రమాదంపై వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడానికి. సో ఇప్పుడు ఎయిర్ ఇండియా టీం కూడా వచ్చింది. ఆ బ్లాక్ బాక్స్ను తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. డీవీఆర్ని ఆల్రెడీ సంపాదించగలిగారు. డీవీఆర్ దొరికింది, డిజిటల్ వీడియో రికార్డర్. ఆ డీవీఆర్ ద్వారా చాలా డేటా వచ్చే అవకాశం ఉంటుంది, ఆ చివరి సమయంలో ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఈ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడ చూస్తూ ఉంటే హృదయ విదారక దృశ్యాలు. కాలిపోయి బొగ్గు వాసన వస్తున్న మృతదేహాలు ఇంకా కనబడుతూ ఉన్నాయి. అటు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే తమ వారి జాడ ఎక్కడ, తమ వారిని కడసారి ఎలా చూస్తాము అనేటటువంటి ఆర్తనాదాలు చేస్తూ వాళ్ళు గుండెలు బాదుకుని హాస్పిటల్ దగ్గర రోధిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని అప్పగించాలంటే కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయటం మాత్రమే. ఈ బాడీ ఎవరిది, ఆ బాడీ ఎవరిది అని గుర్తించడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆ బాడీస్ అన్నీ కూడా కాలిపోయాయి. అంతేకాదు ఆ బాడీస్ అన్నీ కూడా కొన్నిసార్లు నుజ్జు అయిపోయాయి, కలిసిపోయాయి బాడీస్ అన్నీ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఏ బాడీ ఎవరిదో ఐడెంటిఫై చేయాలి అంటే కేవలం డిఎన్ఏ టెస్ట్ మాత్రమే చేయాలి. ప్రధాని మోదీ కూడా ఇక్కడికి వచ్చారు, అధికారులను అన్ని విధాలుగా ఆదేశించారు. అందుకే ఇప్పుడు సహాయక చర్యలతో పాటు ఆ బ్లాక్ బాక్స్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్ని రికవరీ చేసుకోవడానికి చర్యలు వేగంగానే కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి ఒకసారి. ఆ గోడల్ని డిస్మాంటిల్ చేస్తున్నారు, గోడల్ని పగలగొడుతున్నారు. ఆ గోడలన్నీ తొలగించి ఆ టెయిల్ పార్ట్ లోపలికి వెళ్ళి ఆ బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆ టైల్ పార్ట్ ఒక్కటే ఉంది, మిగిలిన పార్ట్ అంతా కూడా ఏమీ కనబట్టలేదు, అంతా నుజ్జు అయిపోయింది. ఇంకా ఆ శిథిలాల కింద ఆ బిల్డింగ్ లోపల కూడా కొన్ని దేహాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా అక్కడే నిన్న 1:38 టేకాఫ్ తీసుకున్న విమానం సరిగ్గా 2 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఈ వెనుక వైపు నుంచి ఈ చెట్టును ఢీకొట్టి, ఇది ఆ చెట్టు కూడా ఇక్కడే ఉంది, మనం చూడొచ్చు ఒకసారి. ఇది ఈ చెట్టును ఢీకొట్టి ఆ తర్వాత వెళ్ళి అక్కడ పాడుబడిపోయిన చిమ్నీ ఉంది, ఇక్కడ ఒక మిల్లు ఉంది, ఆ పాడుబడిపోయిన చిమ్నీని కూడా కొంచెం తాకినట్టుగానే కనిపిస్తుంది, అందుకే అది ముందు కొంగిపోయింది. ఆ తర్వాత ముందున్న మరో వేప చెట్టును ఢీకొట్టి ఆ తర్వాత సరిగ్గా ఆ బిల్డింగ్ పైనే ల్యాండ్ అయింది. ఆ బిల్డింగ్ పై అలా పడటంతోనే ఒక్క పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ పెద్ద శబ్దంతో పేలిపోయినప్పుడు ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్పై ఆ ఇంజన్, ఫ్యూయల్ అన్నీ వెళ్ళిపడ్డాయి. ఇటువైపు అటువైపు కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. దాని దగ్గరలో ఉన్న ఒక భవనానికి మంటలు అంటుకున్నాయి. కొంచెం దూరంలో ఉన్న భవనంలో ఉన్న వాళ్ళు మాత్రం భయంతో పరుగులు తీశారు. ఇవన్నీ ఇక్కడ అన్నీ కూడా క్వార్టర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం వెనక్కి వస్తే ఇదంతా కూడా మళ్ళీ నివాస ప్రాంతాలు, చాలా దగ్గరగా ఇల్లుంటే ఒక స్లమ్ ఏరియా కింద ఉంటుంది. అంటే ఆ విమానం నిజంగా ఒక 100 మీటర్లు వెనకకి జరుగుంటే, ఈ విమానం కనుక కనీసం ఒక 100-150 మీటర్లు వెనక్కి జరుగుంటే ఈ విమానం దాటికి, ప్రమాదం దాటికి పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు. ఎస్, బ్రేక్ న్యూస్ మనకి అదే ఇంతకుముందు తీసుకుని వెళ్ళారు, శాంపిల్స్ అన్నీ కూడా అక్కడ తీసుకుని వెళ్ళారు. ఆ శాంపిల్స్ అన్నిటినీ కూడా విశ్లేషిస్తూ ఉంటే అందులో బ్లాక్ బాక్స్ కూడా ఉంది అనే సమాచారం మనకి అందుతూ ఉంది. ఆ టెయిల్ పార్ట్లో బ్లాక్ బాక్స్ కూడా దొరికింది, డీవీఆర్ కూడా దొరికింది. ఇక బ్లాక్ బాక్స్ కూడా దొరికింది కాబట్టి
దాన్ని డీకోడ్ చేస్తే, ఆ డేటాని డీకోడ్ చేస్తే చివరి నిమిషంలో ఏటీసీకి కూడా వినపడిన పైలట్ల మాటలు ఏదైతే ఉంటాయో అవి ఆ బ్లాక్ బాక్స్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ చివరి క్షణంలో ఏం జరిగింది అనేది ఆ బ్లాక్ బాక్స్ని చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఆ ఎదురుగా కనబడుతున్న బిల్డింగులు ఇంతకుముందు మీకు అటువైపు నుంచి చూపించాం కదా, ఇప్పుడు డైరెక్ట్ మనం స్పాట్ దగ్గరికి వచ్చాం. స్పాట్ దగ్గరికి వస్తే మాడిపోయినటువంటి భవనాలు అవిగో చూడండి ఒకసారి, ఆ బిల్డింగులు కనబడుతున్నాయి కదా, ఆ మాడిపోయిన బిల్డింగ్లు, దాని ముందు ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పైనే ఇది క్రాష్ ల్యాండ్ జరిగింది, పడటంతోనే పేలిపోయింది. ఆ పడటంతో దాటికి ఫ్యూయల్ ఇంజిన్ ఇవన్నీ వెళ్ళి ఎదురుగా ఉన్న బిల్డింగ్ను కొట్టడంతో ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్కి పెద్ద హోలు పడింది. ఈ బిల్డింగ్ మాత్రం శిథిలం అయిపోయింది. ఇప్పుడు వాటిని ఆ శిథిలాలన్నింటినీ పక్కకు తీసి ఆ లోపల కూడా ఉన్న బాడీస్ ఉన్నాయేమో వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సుంతే. రోహిత్, నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది కేవలం స్కైలో జరిగిన ఒక పెను విషాదంగా కాదు, గ్రౌండ్ లెవెల్లో కూడా చాలామంది ప్రాణాలు తీసేసింది ఈ పెద్ద ప్రమాదం. అలాగే ప్రమాదానికి కారణం ఏంటి అన్నది తెలియకపోయినప్పటికీ కూడా, కానీ ఈ బోయింగ్కి సంబంధించి చాలా ఊహాగానాలు, చాలా రూమర్స్ బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే ఆ సిటీ హాస్పిటల్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, డిఎన్ఏ సంబంధించి ఎప్పుడు మనకు 1-2 రోజుల్లో వాటిని గుర్తించే అవకాశం ఉందా, ఇంకా డెబ్రిస్ని క్లియర్ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది మొత్తం? ఇక్కడ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా హాస్పిటల్ దగ్గరికి తరలిస్తున్నారు, సివిల్ హాస్పిటల్ దగ్గరికి తరలిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి ఎవరైతే తమ వాళ్ళు మిస్ అయ్యారో, ఈ ఫ్లైట్లో వెళ్ళారో వాళ్ళు ఆ డేటాని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డేటాతో ఆ ఎయిర్లైన్స్ దగ్గర ఉన్న డేటా మ్యాచ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత అవి ఏ బాడీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతాయో ఆ బాడీని ఎలా ఉంటే అలా వాళ్ళకి అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అన్ని బాడీస్ని కూడా ట్రేస్ చేయలేదు, ఇంకా దొరకాల్సిన బాడీస్ కూడా ఉన్నాయి ఆ శిథిలాల కింద. ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, ఆ శిథిలాల కింద ఇంకా బాడీస్ ఉన్నాయి. సో ఇంకా కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది పూర్తిగా అప్పగించడానికి. రైట్ రోహిత్, మొత్తానికి చాలా అత్యంత ప్రమాదకరమైన ఫ్లైట్ ప్రమాదం అని చెప్పాలి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ప్రమాదం నిజంగా చాలా నిన్నటి నుంచి కూడా యావత్ భారతదేశం కూడా, మొత్తం ప్రపంచం అంతా కూడా దీనిపైన ఉంది. ఇప్పటికే యుఎస్, యూకే నుంచి కూడా సహాయక బృందాలు అక్కడ చేరుకుంటూ ఉన్నాయి. అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనే దానిపైన దర్యాప్తు చేయడానికి హెల్ప్ చేస్తామంటూ ఉన్నారు. రైట్, అలాగే డివిఆర్ కూడా దొరికింది, బ్లాక్ బాక్స్ కూడా దొరికినట్టుగా మనకు సమాచారం.